అప్పటికప్పుడే మన ఇంట్లో ఉన్న కూరగాయలతో సాంబారి సూపర్ టేస్ట్‌గా చేసుకుందాం. మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుందాం రండి. నేను ముందుగా స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టుకొని ఒక కప్పు కందిపప్పు 3 విజిల్ వేయించుకొని మెత్తగా ఉడికించుకుంటాను. అలాగే కొంచెం పెద్దది కుక్కర్ గిన్నె పెట్టుకోండి. అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత మన దగ్గర ఉన్న కూరగాయలన్నీ కట్ చేసుకొని ముందుగా నేను ఆనియన్స్ వేసుకున్నాను. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని వాటిని ఫ్రై చేసుకుంటున్నాను. అందులోనే దొండకాయలు కూడా వేసుకున్నాను. ఒక 3 దొండకాయలు, అలాగే ఓ 2 క్యారెట్లు, ఒక పెద్ద సైజు ములక్కాడ వేసుకొని శుభ్రంగా దీన్ని ఒక బంగాళదుంప కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని 2 బెండకాయలు కూడా వేసుకున్నాను. మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇందులోని ఆనపకాయ ప్లేస్‌లో దోసకాయ వేసుకుంటున్నాను. దోసకాయ కూడా చాలా బావుంటుంది. అలాగే ఫైనల్‌గా వంకాయలు కూడా వేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న కూరగాయలన్నీ వేసుకొని ఈ విధంగా మొత్తం కూడా శుభ్రంగా సాల్టు, పసుపు వేసుకొని దీన్ని శుభ్రంగా ఆయిల్‌లోని మనం వేసిన కూరగాయలన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయితే మనకి కొంచెం టేస్ట్ చాలా బావుంటుంది. తర్వాత విడిగా మనం చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి. చూద్దామా, మనకి ఆయిల్ చూసారు ఇలా పైకి తేలుతుంది కదా! ఈ స్టేజ్‌లో మనం తీసుకున్న సాంబార్ తగ్గ కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కూడా శుభ్రంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెడదాము. తర్వాత చూసారా, కొంచెం గుప్పుడు కరివేపాకు, గుప్పుడు కొత్తిమీర వేసుకొని మనం చింతపండుని గుజ్జు కింద తీసుకొని ఉంచుకున్నాం కదా రసం, ఆ రసం కూడా వేసేయాలి. మనకి సాంబారి పలుచగానే ఉంటుంటే బాగుంటుంది కాబట్టి నేను 2 టైమ్స్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత శుభ్రంగా మనం కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత విడిగా పప్పును కూడా స్మాష్ చేసుకొని ఉంచుకోవాలి. చూసారా, శుభ్రంగా మెత్త గంధంలా స్మాష్ చేసేసాను నేను. ఇప్పుడు మరుగుతుంది కదా, మనం వేసిన రసం దాంట్లో పప్పు వేసుకోవాలి. మనం రుబ్బుకున్న పప్పు వేసుకున్న తర్వాత శుభ్రంగా కలుపుకొని ఫైనల్గా నేను ఎన్టీఆర్ సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. నేను ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. వేసుకొని అది కూడా శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకొని మనకి చూసారా బాయిల్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో రుచికి తగ్గ బెల్లం వేసుకోండి. బెల్లం ఇష్టం లేని స్కిప్ చేసేయండి. తర్వాత ఫైనల్గా తాలింపు వేసుకోవడమే. చక్కగా తాలింపుకి చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత అందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత కాస్త ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల సాంబార్ చాలా బాగుంటుంది. పోపు సామాన్లు తెలుసు కదా, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు వేసుకొని తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకొని ఫైనల్గా కొంచెం ఇంగువ వేస్తే వాటి టేస్ట్ అంటారు. ఇంకా చూసారా, మనకి మరిగిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. శుభ్రంగా తాలింపు వేసుకున్న సాంబార్లో నిజంగా ఎగ్ నంచుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టేస్టే వేరే లెవెల్. నేను నిజంగా సాంబార్లో వేసినవన్నీ తింటాను. నేను సాంబార్లోని వేరే ఏమి నంచుకోను, అంత బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మీరు కూడా నాలాగే చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ఓకేనా? నా సాంబార్ వీడియో నచ్చితే నాకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.